హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అన్న వ్లాగ్స్. మా పెళ్లి రోజు షాపింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. షాపింగ్ బయలుదేరే టైంకి ఇంకా మా పెళ్లి రోజు 1 వీకే ఉంది. నాకైతే సారీ ఉంది, ఇంకా మా వారికి అయితే ప్యాంట్ షర్ట్ తీద్దామని చెప్పి షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. ఎండ అయితే మామూలుగా లేదండి, ఇంకా ఎండలోనే మళ్ళీ మేము షాపింగ్కి అయితే బయలుదేరుతున్నాము. కారు వేసుకుని అయితే వెళ్ళొచ్చు, కానీ జగదాంబలో ఏంటంటే కారు పార్కింగ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. మేము షాపింగ్ ఒకటే కాకుండా ఇంకా చిన్న చిన్న పనులన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకుందాము అని చెప్పి ఇంకా బైక్ అయితే పార్కింగ్ ఎక్కడ పెట్టినా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి బైక్ మీద అయితే వెళ్తున్నాము. ఇంక జగదాంబకి వచ్చామనుకోండి, షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఎదురెదురుగా పక్క పక్కన ఉంటాయి కాబట్టి మనకి ఒక దగ్గర నచ్చకపోతే వెంటనే వేరే దగ్గరికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇంక జగదాంబకే వచ్చేసాము. ఇంక జగదాంబకి వచ్చిన నాకు రీజనబుల్ ప్రైసెస్ అయితే స్వాతి షాపింగ్ మాల్లోనే అనిపిస్తుంది. ఎక్కువ ఈ మధ్యకాలంలో ఎక్కువ స్వాతిలోనే షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఇంకా స్వాతి షాపింగ్ మాల్కే వచ్చేసాము. ఇంకా నేను పండగ టైంలో స్వాతి షాపింగ్ మాల్ మీకు చూపించాను కదా, అస్సలు అయితే ఖాళీ అంటే లేదనమాట. కానీ ఇప్పుడైతే మొత్తం షాపింగ్ మాల్ అంతా కూడా చాలా ఖాళీగా ఉందండి. పండగ టైంలో మాత్రం మనం ఏదైనా ఎంచుకుందామన్నా సరే అక్కడ నిజంగా ఏం తీసుకోవాలన్నది కూడా మనకే అర్థం కాదు, అంతలా జనాలు అయితే ఉంటారు. ఇంకా వెళ్ళగానే మా వారి కోసం నేను ఒక షర్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆ షర్ట్ ట్రైల్ వేద్దామని చెప్పి మా వారి ట్రయల్ రూమ్లోకి వెళ్తే నేనైతే మొత్తం షాపింగ్ మాల్ వీడియో తీస్తున్నాను. చూడండి, జెంట్స్ వేర్ కదా, ఇంకా అసలు ఒక్కళ్ళు కూడా లేరనమాట, మేమే ఉన్నాము. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు. అంటే అక్కడ సేల్స్ చేసే వాళ్ళు ఉన్నారు తప్ప తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే నాకు ఎవ్వరూ కనిపించలేదండి. ఇంకా మా వారి కోసం నేను షర్ట్లు అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఒక షర్ట్ నచ్చింది, అది తీసుకెళ్లారు. ఇంకా మళ్ళీ వేరే షర్ట్లు అయితే చూస్తున్నాను. అలాగే ఎంత ఖాళీగా ఉందో చూడండి షాపింగ్ మాల్. అదే పండగ టైంలో అయితే ఇంకా మీద పడిపోయేవారండి, అందుకే ఖాళీగా ఉందని చెప్పి మొత్తం ఈ జెంట్స్ వేర్ అంతా కూడా నేను వీడియో అయితే తీస్తున్నాను. నాకు ఒక షర్ట్ అయితే నచ్చింది, ఇంకా అది మా వారు ట్రైల్ అయితే వేశారండి. మా వారు ట్రైల్ వేయడానికి వెళ్తే నేనైతే ఫొటోస్ వీడియోస్ ఈ మిర్రర్ ముందు అయితే తీసుకుని చూస్తున్నాను. ఇంకా ట్రైల్ అయితే వేశారు. వైట్ షర్టు బాగానే అనిపించింది. అలాగే అక్కడే ఇంకా ప్యాంట్ కూడా తీసేసుకున్నారు. మగవాళ్ళ షాపింగ్ ఈజీగానే అయిపోతుంది కదండి. ఇంకా వెళ్ళగానే ఒక 1/2 అవర్లో మా వారి కోసం సెలెక్ట్ చేసేసాను. ఇంకా తర్వాత వెళ్తూ మళ్ళీ ఇక్కడ ఏంటో డ్రెస్ తీసుకుందాము అన్నట్టుగా అనిపించింది. ఇంకా లేడీస్ వేర్ కాబట్టి కొంచెం జనాలు అయితే కనిపిస్తున్నారు. ఇక్కడ కొన్ని డ్రెస్సులు అయితే చూసాము. అంటే పొట్టు చీర అయితే ఉంది. ఇంకా సమ్మర్ కదా, మార్నింగ్ టైంలో పొట్టు చీర కట్టుకోలేము అనేసి మళ్ళీ డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఇది 3 పీస్ సెట్ అనమాట. ఇది బాగా నచ్చింది. ఇంకా చాలా తీయించాం కానీ ఇంకా ఇది నచ్చి ఇదైతే తీసుకున్నాను. ఇంకా మా వారి కోసం అలాగే నా కోసం షాపింగ్ అయితే అయిపోయింది. ముందుగా మా వారి కోసం అని చెప్పి ఇంకా నేను కూడా షాపింగ్ అయితే చేసేసానండి. పండగ టైంలో బిల్లు వేయించాలన్నా సరే ఒక గంట అయితే వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో బిల్లు అయితే అయిపోయింది. ఇంకా షాపింగ్ అయిపోయింది, బయలుదేరదాం అన్న టైంకి మా వారు ఏంటంటే యానివర్సరీకి 1 గ్రామ్ గోల్డ్లో ఏదైనా తీసుకో బాగున్నది అని చెప్పి 1 గ్రామ్ గోల్డ్ షాప్కి అయితే తీసుకెళ్లారండి. ఈ మధ్యన ఈ ఇన్స్టాలో A1 పెరల్స్ అని చెప్పి వైజాగ్లో బాగా వైరల్ అవుతుంది ఈ షాప్ అయితే. ఏంటంటే ఇక్కడ 50% ఆఫ్ అని చెప్పి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆఫర్ అయితే నడుస్తుందంట. ఎప్పుడు నేనైతే వెళ్ళలేదు, దీని పక్కనే ఉన్న ప్రశాంత్ జ్యువెలర్స్కి అయితే వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. కానీ A1 పెరల్స్కి అయితే వెళ్ళలేదండి. ఇంకా కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం, బాగుంటే తీసుకుందాం, లేదంటే పక్కనే ఉన్న ప్రశాంత్ జ్యువెలర్స్కి అయితే వెళ్ళిపోదాం అన్నట్టుగా ఈ షాప్లోకి వచ్చాను. ఇదేంటంటే వైజాగ్ జగదాంబ సెంటర్లో సౌత్ ఇండియా పక్కనే ఉంటుందండి. కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ పెరల్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, చూస్తే అలా ఆశ్చర్యపోయాను అనమాట. చాలా రకాల పెరల్స్ అయితే ఉన్నాయండి. మనకి ఇది ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేసి అయితే ఇస్తారంట. ఇంకా అవే కాకుండా 1 గ్రామ్ గోల్డ్లో ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయా అనేసి ఈ షాప్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఇక్కడ చూడండి వైట్ స్టోన్ అనమాట. వైట్ స్టోన్ వచ్చి సిల్వర్ సెట్స్ అని చెప్పి ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఆ సిల్వర్ సెట్స్ అన్నీ ఒకవైపు ఉన్నాయి. అవే కాకుండా యాంటిక్ అలాగే 1 గ్రామ్ గోల్డ్ ఇవి చాలా రకాలు చెప్పారండి. ఒక్కొక్కటి అడుగుతుంటే ఒక్కొక్క పేరు అయితే చెప్పారు. నిజంగా అన్ని పేర్లు అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి అనేసి నాకైతే అర్థం అవ్వలేదు. నిజంగా స్టోన్స్లో కూడా చాలా రకాల స్టోన్స్ అయితే చెప్పారండి. ఇన్ని రకాలు మన కళ్ళు ఎదురుగా కనిపిస్తే వాటిలో ఏం తీసుకోవాలనేసి మనకు కూడా అర్థం అవ్వదు అనమాట. ఈ మధ్య కాలంలో బంగారానికి బాగా రెక్కలు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా 1 గ్రామ్ గోల్డ్ మీదే ఆసక్తి అయితే చూపుతున్నారండి. దాంట్లో నేను ఒకరి దాన్ని. నాకు బంగారం అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. నిజంగా బంగారం వేసుకుని బయటకు వెళ్ళాలన్నా చాలా భయంగా ఉంటుంది కదా,
అందుకే ఆ బంగారం కొనే డబ్బులతో మనం చాలా మోడల్స్ ఈ 1 గ్రామ్ గోల్డ్లో కొనుక్కోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. నాకు అసలు గోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం అనేసి అంటూ ఉంటారండి. ముఖ్యమైనవి అయితే గోల్డ్ వేసుకోవచ్చు, కానీ నాకు మిగిలినవన్నీ కూడా నాకు ఈ 1 గ్రామ్ గోల్డ్లోనే ఇష్టం అనమాట. ఏంటంటే గోల్డ్ అనేది మనం ఎన్ని మోడల్స్ కలితే అన్ని మోడల్స్ చేయించుకోలేము ఇప్పుడున్న రేట్ని ప్రకారం. అదే 1 గ్రామ్ గోల్డ్ అనుకోండి, ఏది ట్రెండ్ అవుతుందా అనేసి చూసుకుని అది కొనుక్కుని అయితే మనం వేసుకోవచ్చు అనమాట. మనకి శారీకి ఏది మ్యాచ్ అవుతుందా, డ్రెస్సులకి ఏది మ్యాచ్ అవుతుందా అనేసి అన్నీ చూసుకుని దానికి తగ్గట్టుగా కొనుక్కోవచ్చండి. గోల్డ్ కొనుక్కునే దాంట్లో ఒక గోల్డ్ 1 తులం కొనాలంటేనే ₹1,00,000 పైన అయిపోతుంది కదా. అలాంటి ₹1,00,000 పెట్టుకుంటే ఎన్ని రకాల ఈ 1 గ్రామ్ గోల్డ్ సెట్లు తీసుకోవచ్చు. నేనైతే అలా ఆలోచిస్తానమాట. అందుకే ఎక్కువగా నేను 1 గ్రామ్ గోల్డ్ సెట్లే తీసుకుంటానండి. ఇంకా ఇయర్ రింగ్స్ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అలాగే ఇంకా అలా చూస్తూ ఉంటే నాకు ఒక సెట్ అయితే నచ్చింది. అంటే మనం చూడడానికి బాగానే అనిపిస్తుంది, అది మనం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేసి చూసుకోవాలి కాబట్టి చూశాను. కానీ అది బయటికి తీసి దగ్గర చూడగానే ఇంకా నాకు అమ్మో బాగా హెవీగా ఉంది అనేసి అనిపించింది. మళ్ళీ ఈ సెట్ అయితే తీయించామండి. ఇది వచ్చేసి కాస్ట్ 4,000 అయితే చెప్పారు రెండు కలిపి. ఒక్కటైతే ఇస్తే బాగుండు అనేసి నేను అనుకున్నానండి. నెక్లెస్ అయితే అంటే షార్ట్ మోడల్ ఉంది కదా, అదైతే ఇవ్వనన్నారు. అది ఒకటి వేసుకుంటే బాగుందనమాట మెడకి. కానీ ఆ పొడుగ్గా ఉన్న లాంగ్ హార్ వేసుకుంటే కొంచెం నాకు హెవీగా అయితే అనిపించిందండి. అందుకే ఒకటే అయితే ఇవ్వండి అంటే లేదు, మొత్తం సెట్కి ఆఫర్ అయితే ఉంది, 8,000ది 4,000కి అయితే వస్తుంది అనేసి అన్నారు. కొంచెం లాంగ్ వేసుకోగానే హెవీగా అనిపించింది. అవి ఒకటి ఇచ్చుంటే బాగుండే అనుకున్నాను. నాకు ఆ షార్ట్ది వేసుకుంటే బాగా అనిపించింది, కానీ విడివిడిగా వేసుకుని చూశానండి లాంగ్ది షార్ట్దిని, కానీ కొంచెం హెవీగా అనిపించింది అని చెప్పి వదిలిపెట్టేశాను. అలాగే ఇది వచ్చేసి వైట్ స్టోన్లో చూసాను, అది నచ్చలేదు. తర్వాత ఈ సెట్ అయితే నచ్చింది. ఇది యాంటిక్ 1 గ్రామ్ గోల్డ్, ఇంకా ఏదో చెప్పారండి దీని పేరు. చూడడానికి కొంచెం బాగుంది. సరే వేసుకుందాము ఎలా అనిపిస్తుంది అని చెప్పి వేసుకున్నాను. నేను డ్రెస్ ఒకటి వేసుకుని వెళ్ళాను కదా, ఇంకా చున్నీ అయితే వేసుకుని చున్నీ మీద అయితే వేసుకుని చూసానండి. కొంచెం నాకు బాగా నచ్చింది అనమాట. మా వారు కూడా ఇదే బాగుంది అని చెప్పారు. దీని ప్రైస్ వచ్చేసి 3,000 అయితే తీసుకున్నారండి. అంటే 6,000 అంటే ఆఫర్లో 3,000కి వచ్చింది. ఇంక నేను షాప్ నుంచి బయటికి రాగానే మనకు అక్కడ లైటింగ్ వెలుగులో బాగా కనిపిస్తుంది, బయట ఎలా కనిపిస్తుందో అనేసి ఓపెన్ చేసి అయితే చూసేస్తున్నాను. నేను ఇవే కాదండి, ఏదైనా షాపింగ్కి వెళ్ళినా సరే అక్కడ లైటింగ్ వెలుగులో మనకి సారీస్ అవన్నీ కూడా వేరే కలర్లో కనిపిస్తాయి, బయటికి రాగానే వేరే కలర్ కనిపిస్తుంది. అందుకే షాప్ నుంచి బయటికి రాగానే ముందైతే ఓపెన్ చేసి అయితే చూసేస్తాను. ఇంకా అక్కడితో ఆ రోజు షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. నాకు యానివర్సరీకి పట్టు చీర ఉంది అని చెప్పాను కదా, ఈ సారీ వచ్చేసి సంక్రాంతి టైంలోనే ఎప్పుడో తీసానండి. ఈ సారీకి అప్పటి నుంచి నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదు. సారీలో బ్లౌజ్ వచ్చింది, కానీ నేను ఏంటంటే సపరేట్గా ఈ వర్క్ బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. అంటే మనం వర్క్ చేయించాలన్నా చాలా కాస్ట్ అయిపోతుంది. వర్క్ బ్లౌజ్ వచ్చేసి 750 రూపీస్ పడింది. ఇదే బాగుంది కదా అనేసి, దీనికి మ్యాచ్ అవుతుంది కదా అని ఈ బ్లౌజ్ అయితే తీసేసుకున్నానండి. ఇంకా 1 వీక్ ఉంది మా యానివర్సరీ దగ్గరికి వచ్చేంతవరకు నేనైతే ఇది స్టిచ్ చేయలేదు. అలాగే ఇది వర్క్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. నెక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా దాంతోపాటు లేస్ అయితే తీసుకున్నాను. ఇంక షాపింగ్కి వెళ్ళాం కదా జగదాంబకి, అక్కడ నుంచి పూర్ణ మార్కెట్కి వెళ్ళి హ్యాండ్స్కి వేసుకోవడానికి ఈ యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఎలా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి. ఇవి యాంగిల్స్ అని చెప్పాను కదా, పూర్ణ మార్కెట్లో తీసుకున్నాను. ఇవి వేసుకుంటే ఇంక మనం చేతికి మనం పూసలు లాంటివి కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లేస్ అయితే లోపల వైపు నుంచి పెట్టుకుంటే మనకి యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ బ్లౌజ్ను కూడా ఊరు తీసుకెళ్ళి ఊర్లో కుట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కుట్టి ఇలా ఈ విధంగా చేశాను. ఎలా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా పెళ్లి రోజున కట్టుకోవాల్సిన సారీ ఇప్పుడు అనుకోకుండా ఊరైతే వచ్చాము. ఊరు రోజున సారీ అయితే తెచ్చుకున్నాను. అంటే పెళ్లి రోజు అయితే 2 డేసే ఉంది కదా అని చెప్పి, ఇప్పుడు ఇది పళ్ళు ఉంటుంది కదా, ఈ పళ్ళుకి కుచ్చులు వస్తాయి కదా, కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను. నేను ఆ కుచ్చులు వేద్దామని చెప్పి ఇప్పుడు ఇదైతే సారీ అయితే తీస్తున్నాను. ఆ కుచ్చులు ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఈ అంచు ఉంటుంది కదా, ఈ అంచు చిన్నది కట్ చేసుకోవాలి 2 వైపులా కూడాను. ఈ విధంగా చిన్నది కట్ చేసుకుంటే తర్వాత ఇవి ఇలా దారాల్లో కనిపిస్తాయి కదా, మనం ఇలా ఒక్కొక్క దారం ఇలా లాగితే వస్తాయి అన్నమాట. ఇవి అంచు ఇంతవరకు అయితే నేను తీసుకోవచ్చు అనమాట. కుచ్చి ఇక్కడ వరకు కూడా మనం ఈ దారాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడైతే గట్టి అంచు వచ్చింది, ఇక్కడ అవ్వదు. ఇక్కడ వరకు అయితే మనం ఇవి కుచ్చిలా వేసుకోవడానికి అయితే అవుతుంది.
అంటే ఈ చివర కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలా దారాలు అయితే ఉంటాయి కదా మనకి కనిపిస్తాయి. ఈ దారాలు ఇలా ఒక్కొక్కటిగా మనం ఇలా వెళ్తే ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే దారం అయితే వస్తుంది అనమాట. ఒక్కొక్కటి దేనికైతే సపరేట్ అవుతుంది. ఇలా ఒక దారం సపరేట్ అయిన తర్వాత దీన్ని ఇలాగా చివరి వరకు లాగేసుకోవాలి. అదే ఇద్దరు ఉన్నారనుకోండి పని ఈజీ అవుతుంది. అటు నుంచి వాళ్ళు ఇటు నుంచి మనం లాగేసుకోవచ్చు. లేదంటే ఒక్కొక్కరు ఉన్నా సరే ఇలా ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఈ థ్రెడ్ అనేది ఇలా లాగేసుకోవాలి. ఇలా ఒక్కొక్క థ్రెడ్ లాగేసుకోవాలన్నమాట. చూడండి, అలాగే అటు నుంచి ఒకసారి ఇటు నుంచి ఒకసారి లాగేసుకుంటే ఈజీ అవుతుంది. చూడండి, నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా ఒక థ్రెడ్ని అయితే సపరేట్ చేసుకోవాలి ఇందులోంచి. ఇవి ఇలా మనం వేస్తే ఇలా అంటే మనకి థ్రెడ్ అనేది సపరేట్గా బయటకు వస్తుంది అనమాట. అప్పుడు చూడండి, ఇక్కడ థ్రెడ్స్ కనపడుతున్నాయి కదా మనకి. ఇవి ఇలా లాక్కుంటే ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఇక్కడ 2 థ్రెడ్స్ వచ్చాయి. ఇలా మనం పట్టుకు లాగేసుకుంటే థ్రెడ్ ఈజీగానే వచ్చేస్తుంది. అలా లాక్కుంటే ఇవి ఇలా కుచ్చులు పెద్దవి అవుతాయి. ఆ విధంగా ఒక్కొక్క దారం పోగు లాక్కుంటే ఈ విధంగా మనకి పొడవుగా అయితే వస్తాయండి ఈ దారాలు. వీటిని కొంచెంగా తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముడులు అయితే వేసుకోవాలి. కొంచెం మంది ఇంకా పెద్దవి తీసుకుంటే వాటికి పూసలు వేసుకుని ఆ పూసల తర్వాత అలా ముడులు వేసుకుని అలా వేసుకుంటారు. కానీ నాకు పెద్దది తీసేంత టైం లేదు, అంటే ఇంకా పొడవుగా తీసేంత టైం లేదు. ఇంకా థ్రెడ్స్ అనేవి మనం ఇవి ముడులు వేసుకునేవి బాగా పొడవుగా తీసుకున్నాం అనుకుంది. వాటికి పూసలు ఎక్కించుకొని ఆ పూసలకి మనం ముడులు వేసుకుంటే ఇంకా నీట్గా అందంగా వస్తుంది. కానీ నాకు ఇంకా ఊరైతే వెళ్ళాల్సిన పని వచ్చింది. ఇంకా యానివర్సరీ 1 వీక్ ఉందనగా ఊరు వెళ్తే ఊరు కూడా ఈ సారీ అయితే తీసుకెళ్ళిపోయాను. దీంతో పాటు బ్లౌజ్ కూడా తీసుకెళ్ళిపోయాను ఇంకా అక్కడ స్టిచ్ చేసుకుందామని. ఇంకా నేను ఈ ముడులు వేసే టైం వచ్చేసి ఇంకా 2 డేసే ఉందనమాట మా యానివర్సరీకి. ఇంక ఏదోలాగే ముడులు వేసేయాలని చెప్పి హడావుడిగా థ్రెడ్స్ అన్ని తీసేసి ముడులు అయితే వేస్తున్నానండి. ఈ ముడులు కూడా నేను ఊర్లో కూడా సగమే వేసాను అనమాట. మళ్ళీ మిగిలిన సగం ఏంటంటే వైజాగ్ వచ్చిన తర్వాత మా యానివర్సరీ రోజున వేసాను. అది కూడా మార్నింగ్ అయితే డ్రెస్ వేసుకున్నాను, ఈవినింగ్ కదా శారీ కట్టుకోవడం అని చెప్పి మధ్యాహ్నం అయిన తర్వాత అప్పుడు ఈ ముడులు అయితే వేసానండి. శారీకి ముడులు వేసుకోవడం మీకు చూపిస్తే మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియోని కూడా యాడ్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, పెళ్లి రోజుకి మా షాపింగ్ ఏ విధంగా జరిగింది, ఏమేమి తీసుకున్నాను అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం